శిథిలాలయం 5వ భాగం. కొయ్యబొమ్మ చేతులు కదిలినప్పుడు కలిగిన అతి స్వల్పమైన ధ్వనిని ఎర్రగండు వినగలిగింది. వెంటనే అది ఒక్క దూకున బాణంలా ముందుకు దూసుకుపోయింది. మరుక్షణం బొమ్మ చేతిలోని త్రిశూలం బలంగా నేలను తాకింది. చికిముకి విక్రమకేసరి నివ్వెరపోయారు. ఇది కొయ్యబొమ్మ కాదు, రాక్షసి బొమ్మ. ఎర్రగండు ప్రాణాలు దక్కించుకున్నది. అదృష్టం కొద్దీ మనం కూడా చావు తప్పించుకున్నాం అన్నాడు విక్రమకేసరి. చికిముకి కొయ్యబొమ్మను సమీపించి దాన్ని జాగ్రత్తగా పరీక్షించి చూస్తూ, ఇది శిథిలాలయ పూజారి మన కోసం పెట్టిన మాటు. కాని మనకంటే ముందుగా ఎవడో నిర్భాగ్యుడు ఈ దారి వెంట ముందుకు పోయి దీని చేతిలోని త్రిశూలం వల్ల గాయపడటమో మరణించటమో జరిగింది. త్రిశూలాన్ని అంటి ఉన్న నెత్తురు సూర్యకాంతిలో ఎలా మెరుస్తున్నదో చూశావా అన్నాడు. విక్రమకేసరి ఆ రాక్షసి బొమ్మ కళ్ళలో ఒకదాన్ని ఈటతో పొడిచి చూశాడు. బొమ్మ కొంచెంగా కదుల్లాడింది. అతడు చికిముకికేసి తిరిగి, చికి, మనం దీన్ని తేలిగ్గా పడగొట్టగలం అని నాకు తోస్తున్నది. దీన్ని ఇలాగే ఉండనివ్వటం ప్రమాదకరం. మనవాళ్లు అజాగ్రత్తగా దీని కిందగా నడవటం జరిగితే చావు తప్పదు అన్నాడు. చికిముకి ఆ మాటలకు అవునన్నట్టు తలూపి ఇక్కడికి సమీపంగా ఉన్న ఒక పెద్ద రాతిని విక్రమకేసరికి చూపుతూ, మనమిద్దరం దాన్ని కదిలించగలం అనుకుంటున్నాను. పట్టుపట్టి ఆ రాయిని కొయ్యబొమ్మ కాళ్ళమీదకి నెట్టగలిగామంటే అది కుప్పకూలటం ఖాయం అన్నాడు. ఆ వెంటనే చికిముకి విక్రమకేసరి బండరాయిని బలంగా పట్టుకుని ఉన్న చికిముకి విక్రమకేసరి బండరాయిని బలంగా పట్టుకొని ఉన్నచోటు నుంచి కదిలించి విసురుగా దాన్ని కొయ్యబొమ్మ కాళ్ళకేసి నెట్టారు. రాయి దొల్లుకుంటూ పోయి బొమ్మ కాళ్ళల్లో ఒక దాన్ని ఢీకొట్టింది. మరుక్షణం కొయ్యబొమ్మ కిర్రుమంటూ కదిలి దవీమంటూ కింద పడిపోయింది. దాని చేతిలో ఉన్న త్రిశూలం ఎగిరి అంత దూరాన పడింది. ఆహా, మనం మహాఘనకార్యం చేశాం. కాని ఈ రాక్షసి బొమ్మ కుప్పకూలుతూ చేసిన ధ్వని పూజారికి, వాడి అనుచరులకు వినబడి ఉంటుంది అన్నాడు చికిముకి. అందుకు సందేహం లేదు. నన్నడిగితే ఆ దుర్మార్గులు మనం ఈ బొమ్మను సమీపిస్తుండటం ఏ రాళ్ల చాటు నుంచో ముందే చూసి ఉంటారనుకుంటాను. దాని చేతిలోని త్రిశూలం మన గుండెల్లో ఎప్పుడు గుచ్చుకుంటుందా అని వాళ్ళు ఉవ్విల్లూరి ఉంటారు కూడా. కాని వాళ్ళ ఎత్తు పారలేదు అన్నాడు విక్రమకేసరి. నిజమే, ఇప్పుడు నాకు అనుమానం కలుగుతున్నది. మనం అమాయకంగా ఆ దుష్టులు పెట్టిన బోనులోకి నడవడం లేదు గదా. ఇంతకుముందు మనం పల్లెవాసుల్ని గూడేనికి తిరిగి పొమ్మని చెప్పడంలో పెద్ద పొరపాటు చేశాం. అంత పెద్ద శత్రుముఖను మనమిద్దరం ఎదిరించి ఎలా నిలవగలం? వాళ్ళు ఈ దాపులనున్న ఏ కొండగుహలోనో ఉంటారు, సందేహం లేదు అన్నాడు చికిముకి. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతున్నంతలో కొండగుహలకేసి పోయిన ఎర్రగండు మరుగుతూ వాళ్ళ దగ్గరకు పరిగెత్తుకొచ్చింది. కుక్కను చూస్తూనే చికిముకి పూజారి ముఠా ఆ దాపులని ఎక్కడో దాగి ఉన్నారన్న అనుమానం కలిగింది. బహుశా వాళ్ళు తమ మీదకి దాడి చేయబోతున్నారేమో. చికిముకి ఎర్రగండు తల నిమురుతూ, కేసరి, మనం ఇలా నిలబడి ముందుకు పోవటం ప్రమాదం. పూజారి అనుచరులు ఒక్క బాణం దెబ్బతో మనిద్దరినీ హతమార్చగలరు. రాళ్లచాటుగా పాకుతూ ముందుకు పోదాం. ఎర్రగండు మనకు దారి చూపగలదు అన్నాడు. ఎర్రగండు పసిగట్టి ముందుకు పోవటానికి మారుగా వెనక కాళ్లమీద లేచి నిలబడి పెద్దగా మొరగసాగింది. దాని ప్రవర్తన బాగా తెలిసిన చికిముకి రాళ్లచాటున పాకుతూ వెళుతున్నవాడల్లా లేచి నిలబడ్డాడు. అతడి దృష్టి తమ కేసి పరిగెత్తుకొస్తున్న ఒక శబరుడిపైన పడింది. అతడు విల్లంబులు ధరించి ఉన్నాడు. దూరం నుంచి పరిగెత్తుకొస్తున్నవాడిలా కనబడ్డాడు. శబరుడు తమను సమీపించగానే చికిముకి, అలా పరిగెత్తుకు వస్తున్నావేం? ఏం జరిగింది? నువ్వేగూడెం వాడివి అని ప్రశ్నించాడు. శబరుడు రొప్పుతూ, మాది తిమ్మగూడెం. మా గూడెంలో ఉన్న ధాన్యమంతా ఎక్కడినుంచో వచ్చిన సవరజాతి ముఠావాళ్లు దోచుకుపోతున్నారు. సాయం కోసం మీ పల్లెకు వస్తున్నాను. పల్లె పెద్ద శివాలుడి కొడుకు చికిముకివి గదా నువ్వు. నీ కుక్కను చూసి ఈ ప్రాంతాల మీ వాళ్ళుంటారని కుక్క వెనగ్గా పరిగెత్తుకుంటూ వస్తున్నాను అన్నాడు. శబరుడు దోపిడి దొంగలని చెప్పే సవరజాతి వాళ్ళు శిథిలాలయ పూజారి అనుచరులై ఉంటారని చికిముకి విక్రమకేసరి కూడా భావించారు. చికిముకి కొండపాదంలో ఉన్న తిమ్మగూడెం దిక్కుకేసి చూస్తూ, ఆ గూడెం వాణ్ణి ఆ ధాన్యం దోపిడిగాళ్ల వెంట అంత పొడుగ్గా
శవాకారంలో ఉన్న వాడెవడైనా ఉన్నాడా అని అడిగాడు. అలాంటి వాడెవడూ లేడు. శబరుల నాయకుడి పేరు గండుపోతు. ఇంత మీసాలు వాడు అడవిదున్నలా ఉన్నాడు అని చెప్పాడు తిమ్మగూడెంవాడు. సరే, నువ్వు మా పల్లెకు పోయి సంగతి చెప్పి మనుషుల్ని సహాయం తీసుకురా. మేమిద్దరం ముందుగా మీ గూడెనికి పోయి ఆ గండుపోతు దోచుకున్న ధాన్యంతో పారిపోకుండా చూస్తాం. మీ గూడెనికి దారి నేనెరుగుదును అన్నాడు సికిముకి. తిమ్మగూడెంవాడు కుంభారమిట్ట పల్లెకేసి పరిగెత్తాడు. సికిముకి విక్రమకేసరి కొండదారుల వెంట తిమ్మగూడెంకేసి బయలుదేరారు. పావుగంట తర్వాత వాళ్ళు ఆ గూడాన్ని చేరేసరికి గూడానికి ఓ పక్కగా ఉన్న చెట్టు కింద చాలామంది శబరులు మందగా నిలబడి ఉన్నారు. వాళ్ళను అదిలిస్తూ 10-12 మంది సవరజాతి వాళ్ళు కాపలా కాస్తున్నారు. ఆ కాపలా వాళ్ళను చూస్తూనే సికిముకి విక్రమకేసరి ఆ దొంగలు శిథిలాలయ పూజారి అనుచరులని గ్రహించారు. సికిముకి ఆ క్షణంలో ఓ ఉపాయం తోచి ఆ కాపలా వాళ్ళను సమీపించి, మీ యజమాని ఆ శిథిలాలయ పూజారి ఎక్కడున్నాడు? చాలా అవసరమైన పనుంది అన్నాడు. ఆ ప్రశ్నకు కాపలా వాళ్ళలో ఒకడు పొట్ట 2 చేతులతో పట్టుకొని పెద్దగా నవ్వి, పూజారి దొరను చూసేంత ఘనుడివా నువ్వు, శబరకుంక! ఆ దొర కావాలనుకుంటే ప్రత్యక్షమవుతాడు, వద్దనుకుంటే మాయమవుతాడు అన్నాడు. ఇంతలో కాపలా వాళ్లలో మరొకడు ఎర్రగండుకేసి సికుముఖకేసి గుచ్చి చూసి, అరే, వీడు రాత్రి మనం పెట్టిన మాట నుంచి తప్పించుకుపోయిన శబరపిశాచంగాడు మన వాళ్ళనిద్దరినీ గాయపరిచాడు. ఆ కుక్కను పట్టుకోబోయి మనలో నలుగురం కాట్లు తిన్నాం. ఆ పక్కన ఉన్నవాడి ముఖం ఎక్కడో చూసినట్టుందే అంటూ ఈట ఎత్తి సికిముకి వాళ్లను సమీపించబోయాడు. సికిముకి విక్రమకేసరి వాడి మీదకి ఈటగురి చేశారు. మీ కాపలా వాళ్ళతో మాకు విరోధం లేదు. మీదికి వచ్చారో మీకు చావు తప్పదు. ఈ లోపల మీరు మందవేసి కాపలా కాసే శబరులంతా పారిపోతారు. ఆ సంగతి తెలిసిందంటే పూజారి మిమ్మల్ని నిలువున భస్మం చేసేస్తాడు అన్నాడు సికిముకి. సికిముకి ఇలా అనేసరికి అతడి మీదికి రాబోయిన శబరుడు ఈటె దించి తిరిగి తన అనుచరుల దగ్గరకు పోయి, మనకు కులపెద్ద గండుపోతూ చెప్పిన పని ఉండనే ఉన్నది. ఈ కుర్ర వెధవల్తో ఏం పని అని చెప్పి సికిముకికేసి తిరిగి, పూజారి దొర ఎక్కడున్నాడో మాకు తెలీదు. ఆ దొరకు కుడిభుజం లాంటి సవర గండుపోతూ గ్రామంలో ధాన్యం మూటలు కట్టిస్తున్నాడు. చావదలుచుకుంటే అక్కడికి పోయి పూజారి దొర సంగతి అతన్నడగండి అన్నాడు. సికిముకి విక్రమకేసరి అక్కడ్నుంచి కదిలి గ్రామంలోకి కొంత దూరం నడిచి ఇప్పుడేం చేయటమా అని ఆలోచించారు. కనీసం ఓ అరగంట కాలంలో తమ పల్లె నుంచి సహాయం తప్పక వస్తుందని వాళ్లకు నమ్మకం కలిగింది. ఆ గండుపోతుతో మాటలు పెంచి వాడు ధాన్యం ఎత్తుకు పారిపోకుండా కొంతసేపు ఆపగలిగామంటే మా అయ్యతో వచ్చే మన పల్లెవాళ్ళు ఈ సవర బందిపోట్లందరినీ పట్టేస్తారు. ఆ తరువాత ఒంటరిగాడై పారిపోయిన పూజారిగాన్ని దొరకపుచ్చుకోవటం ఏమంత కష్టకార్యం కాదు. ఏమంటావు కేసరి అని ప్రశ్నించాడు సికిముకి. భలే ఆలోచన, పద అన్నాడు విక్రమకేసరి. ఆ ఇద్దరూ గ్రామం మధ్యకు వెళ్లేసరికి అక్కడ ఒక పెద్ద పాతర నుంచి ధాన్యం బయటికి తీసి కొందరు సవరులు మూటలు కడుతుండడం వాళ్లకు కంటబడింది. పాతరకు ఒక పక్కగా ఒక ఆజానుబాహుడు కోరమీసాలు సవరించుకుంటూ నిలబడి ఉన్నాడు. సికిముకి అతని చూస్తూనే ఆగి పెద్ద గొంతుతో, గండుపోతూ, నువ్వు చేస్తున్నది అన్యాయ కార్యం. గ్రామవాసులంతా కలిసి దాచుకున్న ధాన్యాన్ని బలం ఉన్నది గదా అని దోచుకుపోవటం ధర్మం అనిపించుకోదు అన్నాడు. ఆ మాటలు వింటూనే గండుపోతూ చర్రున వెనుదిరిగి సికిముకికేసి ఆశ్చర్యంగా చూసి, ఎవడ్రా నువ్వు? శబరశివాలుడి కొడుకువా? నీ గురించి చాలా విన్నాను. ఒకసారి చూశాను కూడా. శవరకుల పెద్ద గండుపోతుకు న్యాయం ధర్మం బోధ చేయడానికి వచ్చావా? అదేదో చెప్పడం కూడా నీకు చేతకాలేదు అంటూ పక్కన ఉన్న తన వృత్తులకేసి తిరిగి, అలా చూస్తారేం, వాణ్ణి వాడి మిత్రుణ్ణి చెట్టుకు పెడరెక్కలేసి విరిచి కట్టండి అన్నాడు. గండుపోతు అలా అనగానే అతడి అనుచరులు నలుగురు ముందుకు వచ్చి సికిముకి విక్రమకేసులను పట్టుకునేందుకు వాళ్లకేసి నడిచారు. కాని సికిముకి తన మిత్రుణ్ణి హెచ్చరించి ఒక్కొక్క అడిగే వెనక్కి వేయసాగారు. అతడి ఉద్దేశం తమను పట్టుకోవస్తున్న వాళ్లను
ఆ ప్రదేశం నుంచి కొంత దూరంగా తీసుకుపోయి హతమార్చాలని. అలా కాకపోతే గండుపోతు వెంట ఉన్న తతిమ శత్రువులు తమను చుట్టుముట్టి పట్టుకుగలరు. శిఖిముఖి వెనకడుగు వేయటం చూసి గండుపోతు హేళనగా నవ్వుతూ, శబర పెద్ద శివాలుడి కొడుకు ఇంత పిరికిపంద అనుకోలేదు అన్నాడు. ఆ మాటలు వింటూనే శిఖిముఖి రెండడుగులు ముందుకు వేసి, గండుపోతూ, వయసులో ఎత్తులో బలంలో కూడా నాకన్నా రెండింతలున్నావు. నన్ను పట్టుకునేందుకు నీ భృత్యుల్ని పంపటం ఎందుకు? నువ్వే ఆ పని చేయొచ్చు కదా అన్నాడు. గండుపోతు కళ్ళు నిప్పులు చెరిగినాయి. అతడు ఒకసారి హూంకరించి ఎడం చేత్తో మీసం మెలివేస్తూ ఈటె పైకెత్తి, నీవు చావు కోరి ఇక్కడికి వచ్చినట్టుగా ఉన్నావు. ఇదిగో వస్తున్నా, కాచుకో అంటూ ఈటెను శిఖిముఖి గుండెలకేసి గురిచేసి కుప్పించి ముందుకు దూకాడు. ఇంతటితో శిథిలాలయం 5వ భాగం పూర్తయింది. తరువాత భాగం కోసం పాతకాలం కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.